అమీర్పేట్ నియోపోలిస్ లో ఉన్న శారదా పీఠానికి చేరుకున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని బలవంతంగా ఖాళీ చేయించడానికి సర్కార్ ప్రయత్నిస్తోందని హరీష్ రావు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆలయ నిర్మాణానికి 2 ఎకరాల స్థలం కేటాయించామని ఆలయం దగ్గరకు భారీగా చేరుకున్నారు రెవెన్యూ పోలీస్ అధికారులు. పీఠం నిర్వాహకులను భయాందోళనకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. వారికి మేము 10 ఎకరాల భూమి కేటాయించామని చెప్పారు. కేటాయించింది 10 ఎకరాలు, కబ్జా పెట్టింది 17 ఎకరాలు. అఫ్కోర్స్ ఇదంతా మళ్ళా వేరే విషయం. ఓఆర్ఆర్కు 1 కిలోమీటర్ దూరంలో క్రషర్లు పెట్టకూడదని, ఎలాంటి మైనింగ్ యాక్టివిటీ చేయకూడదని గతంలోనే హెచ్ఎండిఏ ఉత్తర్వులు ఇచ్చింది. ఇది ఓఆర్ఆర్కు కిలోమీటర్ లోపలే ఉన్న నీ అల్లుడికి అప్పచెప్పినవు. ఇది నువ్వు ఈ భాగ్యలక్ష్మి మైన్స్ అండ్ మినరల్స్ వెనుక ఎవరున్నారు? దీని వెనుక నీ అల్లుడి మనుషులు దీని వెనుక ఉన్నారు. దీని వెనుక దీపక్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, నీ మేనల్లుడు రమేష్ రెడ్డి అనుచరులు ఈ క్రషర్ వెనుక ఉన్నారు. నీ మేనల్లునికి జాగి ఇయ్యడానికి 17 ఎకరాల భూమి మాత్రం నీకు దొరుకుతుంది. కానీ శారదాపీఠం ప్రజలకు ఇలా హిందూ ధర్మాన్ని ప్రచారం చేసేటువంటి శారదాపీఠం, భక్తులకు వేదికగా ఉన్న ఈ శారదాపీఠమే నీకు కనబడ్డదా కూల్చడానికి? పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాకేష్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రాకేష్, అసలు రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని ఖాళీ చేయించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనిపై అధికారులు ఏం చెప్తున్నారు? జరిగినటువంటి కేబినెట్ లో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ ప్లేస్ ని హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ కి కేటాయించినట్టుగా కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆ నిర్ణయానికి ముందు ఆలయం అప్పటికే నిర్మించారు, ఆలయం నడుస్తూ ఉంది. శారదాపీఠానికి కానీ శారదాపీఠం నిర్వాహకులకు కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు వేకెట్ చేయాలని, లేకపోతే దీన్ని ఇంకొక వాటర్ బోర్డుకి అప్పచెప్తున్నట్లుగా కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని ఆలయ నిర్వాహకులు చెప్తున్నారు. ఒకవేళ మాకు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే మేము ప్రభుత్వాన్ని వేడుకునే వాళ్ళం, లేకపోతే ఇంకొక రకంగా కోర్టుకు వెళ్లే వాళ్ళం, ఏదైనా చేసే వాళ్ళం. సడన్ గా ఈ రోజు ఆర్డీఓ, ఎంఆర్ఓ 100 మంది పోలీసులు వచ్చి ఖాళీ చేయాలని చెప్పేసి స్థలానికి వచ్చారు, టెంపుల్ దగ్గరికి వచ్చారని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. అదే విషయం తెలుసుకున్న హరీష్ రావు కూడా అక్కడికి వెళ్లారు. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ 2 ఎకరాల స్థలాన్ని ఆలయం కోసం, శారదా పీఠం కోసం కేటాయించింది. అక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయి, టెంపుల్ నిర్మాణం కూడా జరిగిపోయింది. ఇప్పుడు ఆ ప్రాపర్టీని, ఆ 2 ఎకరాలని రద్దు చేస్తూ ప్రభుత్వం వెనక్కి తీసుకున్నట్లుగా కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నట్టుగా బయటికి తెలియదు, నిర్ణయం తీసుకున్నట్లుగా టెంపుల్ నిర్వాహకులకు తెలియదు, ప్రజలకు తెలియదు. కాబట్టి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. అది కూడా ఒకవేళ ఆ ల్యాండ్ వెనక్కి తీసుకున్న నిర్ణయం ఏదైనా ప్రజా ప్రయోజనాల కోసమో, లేకపోతే రోడ్ ఎక్స్టెన్షన్ సంథింగ్ ఏదైనా ప్రజలకు ఉపయోగపడేది కాదు, కేవలం ప్రైవేట్ వ్యక్తులకు ఉపయోగపడే విధంగా మాత్రమే నిర్ణయం తీసుకున్నారు. ఖచ్చితంగా దీనిపైన పోరాడతామంటుంది బీఆర్ఎస్. రైట్, థ్యాంక్ యూ రాకేష్.